వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. కరుణ కలిగిన దేవుడు, కృప కలిగిన తండ్రి మనలను ప్రేమించి మరొక నూతన దినమును మన జీవితంలో ప్రవేశపెట్టినందుకై సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుకే చెందునుగాక. దేవుని కృపలో వర్ధిల్లుచు ఆయన చిత్త ప్రకారం నడుస్తూ దేవుణ్ణి సంతోషపెడుతున్న మీ అందరికీ యేసు నామమున మరొక్కసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఆ కృప కలిగిన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమ ధ్యాన వాక్యము కృపావార్త. పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనము. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తునందు ప్రియమైన వారలారా, పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 14లో ఉన్న బండ సందులలో ఎగురు నా పావురమా అనే మాటను మనం ధ్యానిస్తున్నాం. నిన్నటి దినాన్న బండ సందులలో ఒక గుణం నలుగగొట్టబడిన రాయి అని, ఆ రాయి యొక్క లక్షణాలు, ఆ రాయి నుండి వచ్చిన నీరు, యేసుక్రీస్తు అనే ఆ శరీరం నలగగొట్టబడిగా వచ్చిన రక్తం మనల్ని ఏ విధంగా పాపక్షమాపణ చేసి శుద్ధుల్ని చేసిందో నిన్నటి దినాన మనం నేర్చుకున్నాం. ఈ దినమును కూడా బండ సందులలో ఎగురు పావురమా అన్న అంశం గురించి మనం కాస్తంత లోతుగా ఆలోచిద్దాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనము ప్రకారం, ఒకే బండలోనిది వారు త్రాగిరి, ఆ బండ క్రీస్తే. లేఖనాలను మనం శోధించినప్పుడు బండ క్రీస్తే, ఆ బండ నుండి వచ్చిన రాళ్లు కూడా యేసుక్రీస్తు ప్రభువే అనే సత్యాన్ని మనం తెలుసుకోగలిగాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము ప్రకారం, క్రీస్తు యేసే మూలరాయి. దేవునికి స్తోత్రం. సంఘము కట్టబడాలి అని అంటే సంఘమునకు మూలరాయి యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభువు మీదనే సంఘం అనేది కట్టబడాలి. అపోస్తలులు వేసిన బోధ, క్రీస్తు ద్వారా అపోస్తలులకు, ప్రవక్తలకు ఇవ్వబడిన ఒకే ఒక్క పునాది అయిన ఆ అపోస్తలుల బోధ మీదనే సంఘం అనేది కట్టబడాలి. లోకంలో ఏది కలిగినా గాని అది క్రీస్తు మూలముగానే కలిగింది. దేవునికి స్తోత్రం. ఆ కలిగిన వాటిలో పునాది రాయి, మూలరాయి సంఘమునకు యేసుక్రీస్తు ప్రభువే. ప్రపంచంలో ఇప్పుడు ఉన్న ఏదైనా గాని కలిగింది అని అంటే యేసు ప్రభు ద్వారానే. మన జీవితాలలో మనం కలిగి ఉన్నది కూడా క్రీస్తు ప్రభువు వలననే. ఆ దేవుడు సమస్తమునకు మూలరాయి అయిన గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. ఇక మూడవది, నిన్నటి దినాన్న నలుగగొట్టబడిన రాయి ఒకటైతే, మూలరాయి రెండవదైతే, మూడవది యెషయా గ్రంథము 27వ అధ్యాయము 20వ వచనము. అమూల్యమైన రాయి, పరిశోధింపబడిన రాయి. యేసుక్రీస్తు ప్రభువు అమూల్యమైన, గొప్ప, కోరదగినవాడు. ఆయన పరిశోధింపబడినవాడు. యేసుక్రీస్తు జననము దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా యేసుక్రీస్తు అనే ఆ రాయిని, ఆ బండను లోకమంతా పరిశోధిస్తానే ఉంది. యోహాను సువార్త 18వ అధ్యాయంలో చూస్తే 20వ వచనం ప్రకారం, నాలో ఏ పాపము లేదు, నాలో ఏ దోషము లేదని యేసుక్రీస్తు ప్రభువే సాక్ష్యం చెప్పారు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం ప్రకారం చూస్తే పరిశుద్ధుడైన పౌలు గారు అంటారు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపులలో చేరక ప్రత్యేకింపబడినవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఈ పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి ఎలా అయిందంటే ఆయనలో ఏ పాపం లేదు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, చాలిన దేవుడు. దేవునికి స్తోత్రం.
అదే పరమగీత గ్రంథంలో ఉంటుంది 5వ అధ్యాయంలో. ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో కూడా గుర్తించదగినవాడు, కోరదగినవాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు నలగగొట్టబడిన రాయి, మన దేవుడు సంగమునకు సమస్తమునకు మూలరాయి, మన దేవుడు అమూల్యమైన రాయి, మన దేవుడు పరిశోధింపబడిన రాయి. అదే తరువాత భాగాన్ని మనం చూసుకుంటే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 వచనాలను మనం చూడగలిగితే, ఇల్లు కట్టువారు నిషేధించబడిన రాయి మూలకు తలరాయి ఆయను, అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వసించిన వారికి ఆయన పరిశోధింపబడిన రాయి అయ్యారు, అమూల్యమైన రాయి అయ్యారు, మూలకు తలరాయి అయ్యారు, వారి కొరకు నలగగొట్టబడిన బండ అయ్యారు. ఎవరైతే వ్యతిరేకిస్తారో వారికి అడ్డుబండయు అడ్డురాయియు యేసుక్రీస్తు ప్రభువే. ఒక్క మాట, మనం యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసిస్తున్నామా? దయచేసి ఏమనుకోవద్దండి, అందరం క్రైస్తవులమే. మన విశ్వాసం దేని మీద ఉంది? మన నమ్మకం ఎవరి మీద ఉంది? యేసుక్రీస్తు ప్రభువు యూదా జనాంగంలో, యూదా జాతిలో, యూదా గోత్రంలో జన్మించడానికి కారణం యూదా వారిని యేసుక్రీస్తు ప్రభువు రక్షిద్దామని. అయితే ఆ యేసుక్రీస్తు ప్రభువునే వారు తృణీకరించారు. యేసుక్రీస్తు ప్రభువు 33.5 సంవత్సరములు బ్రతికిన తరువాత యేసు ప్రభువును చంపదలిచి రోమా శతాధిపతి అయిన, రోమా చక్రవర్తి అయిన పిలాతు దగ్గరికి తీసుకొచ్చి నిలబెడితే, వారు పిలాతు ఎదుట, యేసుక్రీస్తు ప్రభు ఎదుట వారు చెప్పిన మాట ఏమిటి అని అంటే, ఇతన్ని చంపండి. పిలాతు అన్నాడు, ఈ నిరపరాధ రక్తం నా మీద ఉండకుండా ఉండునట్లు చేతులు కడుక్కుంటున్నాను అని పిలాతు అంటే, రక్షించడానికి వచ్చిన ఈ యూదులు, ఈ నిరపరాధ రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండని అని వారి మీద రక్తాన్ని వారు చిందించుకున్నారు. దాని వలన వారు రక్షణకు దూరం అయ్యారు. ఆ రక్షణ అన్యులమైన మనకు అది దక్కింది. ఎవరైతే విశ్వసిస్తారో వారికి మూలకు తలరాయి అయ్యారు. ఎవరైతే అడ్డుబడి అక్కర్లేదనుకుంటారో వారికి అడ్డురాయియు అడ్డుబండయు యేసుక్రీస్తు ప్రభువే. దేవుని యందు ప్రియమైన వారలారా, ఒక మాట జ్ఞాపకం చేసుకునండి. నీకోసం, నా కోసం నలుగగొట్టబడిన రాయి ఆయన. ఆయన నుండి వచ్చిన రక్తం ద్వారా మనం రక్షించబడ్డాం. పాపము నుండి వేరు చేయబడి పరిశుద్ధతలోనికి రావడానికి దేవుడు కృప దయచేశారు. మనల్ని సంఘంలో చేర్చి ఆ సంఘానికి మూలరాయి అయ్యారు. ఈ సంఘంలో చేర్చబడిన తరువాత మనకు అమూల్యమైన రాయి అయి మనకు చాలిన దేవుడిగా ఉన్నారు. ఆ గొప్ప దేవుడే ఎవరైతే ఆయనను వ్యతిరేకిస్తారో వారికి అడ్డురాయియు అడ్డుబండయు అయిన దేవుడు. మనం ఏ స్థితిలో ఉన్నాం? ఆ నరగగొట్టబడిన రాయి నుండి వచ్చిన రక్తం ద్వారా రక్షణ పొందావా? సంఘంలో చేర్చబడి మూలరాయి అయ్యారా? మూడవది, ఆయన నీకు చాలిన దేవుడిగా ఉన్నారా? లేకపోతే నీవు ఆ రక్తమునకు నువ్వు ఆస్పదమైపోయి ఆ రక్తం అక్కర్లేదనుకుని అడ్డుబండ అడ్డురాయిగా చేసుకుంటున్నావా? ఈ దినాన్న ఒకసారి ఆలోచిద్దాం. మరలా రేపటి దినమున ఆ రాతిలో ఉన్న లక్షణములను మనం ధ్యానిద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆ నరగగొట్టబడిన రాయి నుండి వచ్చిన రక్షణ మీ అందరికీ దేవుడు అనుగ్రహించి సంఘంలో చేర్చి చాలిన దేవుడిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, కృపగలిగిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. వారు ఒకే బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే అన్న మాటను మేము ధ్యానించుచుండగా మీరు మా గమనంలోనికి తీసుకువచ్చిన నలగగొట్టబడిన రాయి, మూలకు తలరాయి, అమూల్యమైన రాయి, పరిశోధింపబడిన రాయి, అడ్డుబండయు అడ్డురాయి క్రీస్తే అనే విషయములు ధ్యానించడానికి నీ కృపను అనుగ్రహించారు. నీ ప్రియబిడ్డలను ప్రభా, ఈ ఉదయకాల సమయమందు ఈ వాక్యము ద్వారా వారిని రేకెత్తించి వారిని పరిశోధించుకున్నటకు, పరీక్షించుటకు నీ శక్తినిచ్చి నీకు అతి సమీపముగా రాగలుగుటకు, నిన్ను హత్తుకొనగలుగుటకు, నీ కౌగిలిలో విశ్రమించుటకు కృప దయచేయమని, మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్,
ఆమేన్.